ఒక కప్పు పెసలతో స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు పెసలని ఒక గంట సేపు నానబెట్టుకొని, నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని, దీంట్లోనే అల్లం కొద్దిగా, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని మెత్తగా పేస్ట్ కట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పసుపు, ఉప్పు, కారము, అలాగే కొద్దిగా నువ్వులు, కొద్దిగా వాము, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకొని, ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇంకా వాటర్ ఏమీ వేయకుండా పెసలతో ఉన్న తడితోటే పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఒక మూడింటిని తయారు చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని, ఒక మూడింటిని ఒకదాని మీద ఒకటి పేస్ట్ అప్లై చేసుకుంటూ పెట్టుకున్న తర్వాత ఒకసారి రోల్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని, మళ్ళీ దాన్ని కొద్దిగా పొడిపిండి వేసుకొని పలుచగా ఒత్తుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా అలాగే రెడీ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ స్నాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.